పొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ జేసీ సాయికాంత్ వర్మతో కలిసి ఆసుపత్రిలోని పలు వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కాన్పుల వార్డు, పోస్ట్ సర్జరీ వార్డులో వస్తువులను పరిశీలించారు. పోస్ట్ సర్జరీ వార్డులో సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చి వైద్యం అందుకుంటున్న షబీరున్ అనే బాలింత ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బిడ్డను తన చేతులతో ఎత్తుకుని మంచి విద్యను అభ్యసించి మంచి పౌరుడిగా భవిష్యత్తులో ప్రయోజకుడిగా ఎదగాలని ఆశీర్వదించారు. నమస్కారం. ఈరోజు ఈ సంవత్సరంలో జనవరి 2020లో మనం ఈ హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పొద్దుటూరులో పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత కరోనా నేపథ్యంలో సమావేశాలు, కరోనా అనేది కోవిడ్-19ని ట్యాకిల్ చేయడంలో సమావేశాల కంటే కూడా పని ముఖ్యం కాబట్టి పని చేసుకుంటూ పోయాం. సో ఇప్పుడు మళ్ళీ కరోనా కొంచెం తగ్గింది, జిల్లాలో <1% ఉంది. అందుకనే మళ్ళీ పునరుద్ధరణ, మళ్ళీ ఈ హెచ్డిఎస్ కమిటీ అని దీని ద్వారా జరగాల్సిన పనులు, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి హాస్పిటల్లో, మళ్ళీ ప్రొద్దుటూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో గౌరవ ఎమ్మెల్యే రాజ్మల్లు గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. సో దీంట్లో చూస్తే ఈ సంవత్సరంలో మీకు తెలుసు హాస్పిటల్ అన్నీ కూడా కోవిడ్ అనే దీన్ని డామినేట్ చేసింది ఈ సంవత్సరం అంతా, హెల్త్ పాండమిక్ కాబట్టి. మన ప్రొద్దుటూరు హాస్పిటల్ కూడా మీకు తెలుసు స్టార్టింగ్లో ఇక్కడ శాంపిల్ కలెక్ట్ చేసి కడప వరకు పంపించి కడపలో టెస్ట్ చేసి, సో కడప కంటే ముందు తిరుపతి వరకు పంపించి తిరుపతిలో టెస్ట్ చేసేవారు. ఇక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఫాతిమాలోని వాటి. సో మెల్లిగా ఆ పరిస్థితి తిరుపతి టెస్టింగ్ నుంచి కడపలో టెస్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. సో ఈ శాంపిల్స్ ఇక్కడి నుంచి కడప వరకు పంపించడం కూడా ఇబ్బంది ఉందన్న నేతృత్వంలో ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి మనం ప్రొద్దుటూరులో కూడా ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకొని ట్రూనాట్ ల్యాబ్ ఉంది, మళ్ళీ ఆర్టీపీసీఆర్ కొత్త మెషిన్ ఇక్కడ పెట్టుకొని, సో ఇక్కడే ఒక ల్యాబ్ కోసం సిబ్బందిని రిక్రూట్ చేసుకొని, సో టెస్టులు కూడా ఇక్కడే శాంపిల్ తీసి ప్రొద్దుటూరులోనే టెస్ట్ చేసే విధంగా సో అది చేసుకోవడం జరిగింది. సో ప్రొద్దుటూరుని అటు ఫాతిమా నిండిపోయింది, రిమ్స్ నిండిపోయిన తరుణంలో ప్రొద్దుటూరు హాస్పిటల్ కూడా 3వ విడత హాస్పిటల్గా జిల్లాలో గుర్తించి దీంట్లో కూడా మనం ఆల్మోస్ట్ మే నుంచి సర్వీసెస్ శాంపుల్ కలెక్షన్ మార్చి నుంచి మొదలుపెట్టిన, మార్చి ఏప్రిల్ నుంచి హాస్పిటల్గా మే జూన్ నుంచి ప్రొద్దుటూరులో ఇక్కడ కూడా పేషెంట్ని పెట్టి ఇక్కడ కూడా ఐఎంఏ సహకారం తీసుకొని మన డాక్టర్స్ కూడా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ట్రీట్మెంట్ చేస్తూ మనం చూస్తే ప్రొద్దుటూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒక్క దాంట్లోనే దాదాపు 8,800 మంది పేషెంట్లు ట్రీట్మెంట్ అయ్యారు ఈ హాస్పిటల్లో కోవిడ్, ఓన్లీ కోవిడ్తో. సో దీంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 69. సో ఆల్మోస్ట్ 0.8%. సో 99.2% మందికి ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కోలుకొని బయటపడి మామూలు జీవితం కొనసాగించడం జరుగుతుంది కాదు. 0.8%. సో బిలో 1% ఉంటే మంచిగా పర్ఫార్మెన్స్ ఉన్నట్టు, అట్లాంటిది మనకి 0.8% మాత్రమే అడ్మిట్ అయిన పేషెంట్స్ ఉంటారు. సో పర్ఫార్మెన్స్ ఈ హాస్పిటల్ది బాగుందంటే, సో ఇక్కడ కూడా ఇప్పుడే ఇక్కడ కంప్లైంట్ బాక్స్ అని పెట్టాం. అంటే కంప్లైంట్లు ఏమైనా వేసే బాక్స్, కంప్లైంట్లు వేయండి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే హాస్పిటల్కి ప్రతి మంగళవారం ఆ బాక్స్ని కమిటీ సభ్యులు బయట నుంచి ఎవరైతే నాన్ అఫీషియల్స్ ఉన్నారో ఆ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సిఎస్ఆర్ఎంఓ గారు, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ గారు ఇక్కడ ఓపెన్ చేస్తారు. దాంట్లో ఒక ఆయన మాకు ఇక్కడ ఉన్నన్ని 10 రోజులు కోవిడ్తో నాకు ఫుడ్ బాగా పెట్టారు అని కూడా రాసి స్లిప్ వేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి, క్వారంటైన్ సెంటర్లో ఉన్న వాళ్ళకి రోజుకి 500 పర్ పేషెంట్, రోజుకి 500 వాళ్ళకి బాత్రూమ్ వసతికి అయితే, శానిటేషన్కి అయితేంది, పీపీటీ ఇవన్నీ క్లీన్లీనెస్కి అయితేంది, వాళ్ళ భోజనాలకు అయితేంది, ఇలా రచించి మెనూ కూడా నాన్ వెజ్ కర్రీస్తో, చికెన్ కర్రీతో, కోడిగుడ్లతో మెనూని కూడా అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో దాంతో ప్రొద్దుటూరు హాస్పిటల్లో అయితే ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది. జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మీకు కోవిడ్తో బాధిన పేషెంట్ బయటపడిన వాళ్ళని అడిగితే, అవును మాకు హాస్పిటల్కి వెళ్తే భోజనం బాగా పెట్టారు, మా క్వారంటైన్ సెంటర్లో భోజనం బాగా పెట్టారు అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా మాకు బాగాలేదు భోజనం కానీ, వాళ్ళకి పెట్టిన తిండి కానీ బాగాలేదని ఒక చోట కూడా ఫీడ్బ్యాక్ రాలేదు. సో తర్వాత మన ట్రీట్మెంట్ వరకు కూడా వస్తే ఈ చనిపోయిన శాతమే చెప్తుంది మన డాక్టర్స్ ట్రీట్మెంట్ అడ్వైస్. సో 0.8% డెత్స్, 99.2% డెత్.
సో జిల్లాలో కూడా చూసుకుంటే జిల్లా యావరేజ్ డెత్స్ చూసుకుంటే 0.9% అట్లా ఉంది. ప్రొద్దుటూరు హాస్పిటల్ జిల్లా యావరేజ్తో పోల్చినా సరే లిమ్స్ పులివెందుల ప్రొద్దుటూరుతో పోలిస్తే ప్రొద్దుటూరు హాస్పిటల్ కోవిడ్ పర్ఫార్మెన్స్ బాగుంది. నేను కూడా హాస్పిటల్కి మధ్యలో 2 సార్లు వచ్చాను. కోవిడ్ నిన్నంతా చూసాం, ఇంకా మేము ఇంప్రూవ్ చేసాం. ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు హాస్పిటల్ని కోవిడ్ బారిన పడినప్పుడు. ఇక్కడ కూడా ప్రొద్దుటూరు ఒక మోడల్ టౌన్గా కోవిడ్ నేపథ్యంలో మోడల్ టౌన్గా అటు బ్యారికేడింగ్ కానీ అటు శానిటేషన్ కానీ లేకపోతే మీకు హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేయడం కానీ కమిషనర్ గారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అంతా కూడా బాగా పనిచేశారు. ఎమ్మెల్యే గారు కూడా ఎక్స్ట్రా సిబ్బందిని ఇవ్వండి మున్సిపాలిటీకి అడగడం జరిగింది. మనం కూడా మన డిమాండ్ రైజ్ చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్ట్రా సిబ్బందిని కూడా మనకి పెట్టుకోండి మున్సిపాలిటీలో. వాళ్ళని ఇప్పుడు ఇంకా తీసేయలేదు, వాళ్ళు డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళని కొనసాగించండి. కడపలోని ప్రొద్దుటూరులోని అన్ని మున్సిపాలిటీ సో కొనసాగించండి అని చెప్పడం జరిగింది. సో అంతా ఒక టీం వర్క్, హాస్పిటల్ కానీ మున్సిపాలిటీ కానీ అంతా ఒక టీం వర్క్. ప్రజాప్రతినిధులకి ప్రజలు కూడా సహకరించారు. ఎమ్మెల్యే గారు అయితే 2-3 సార్లు ప్రెస్ మీట్లు కూడా పెట్టి చేస్తున్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు. ఆయన కూడా కోవిడ్ బారిన పడి ఆల్మోస్ట్ ఆయన హెల్త్ డిటీరియేట్ అయిపోయి సో మళ్ళీ బయటపడడం జరిగింది. సో చాలా మంది ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నారు అట్లా బయటపడిన ఎమ్మెల్యే గారి ఎగ్జాంపుల్. సో ఆల్మోస్ట్ చాలా సీరియస్ కండిషన్ నుంచి బయటపడ్డారు. సో ఈ 2020 సంవత్సరం అంతా ఈ కోవిడ్ నేపథ్యంలో జరిగింది. సో ఇప్పుడు వ్యాక్సిన్ కూడా రాబోతుంది. సో మనం కూడా ఈ హాస్పిటలే కాదు జిల్లా కూడా మొత్తం వ్యాక్సినేషన్కి ఎంతమంది వేయాలి, ఫస్ట్ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ అంటే నర్సులు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. దాని తర్వాత పేషెంట్స్ ఎవరైనా ఉంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కోవిడ్ పాజిటివ్ పేషెంట్ వారికి నెక్స్ట్ ప్రయారిటీ ఇచ్చి అట్లా గవర్నమెంట్ కూడా ఒక ప్రయారిటీ పెట్టుకుంది. ఇప్పుడు మనకి సచివాలయాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏఎన్ఎంస్ కూడా రిక్రూట్ చేస్తున్నాం. జిల్లాలో కొత్తగా రిక్రూట్ అయిన సచివాలయాలు ఏఎన్ఎం 889 మంది. సో అట్లాంటి వ్యవస్థనంతా వాడి మనం బాగా ఈ వ్యాక్సినేషన్ కూడా కార్యక్రమం చేస్తాం. సో ఒకసారి వ్యాక్సిన్ ఎట్లాంటి రకం, వ్యాక్సిన్కి కావాల్సిన ఇంట్రామస్కులరా లేకపోతే ఇంట్రావీనస్ లేకపోతే ముక్కులో చేసే వ్యాక్సిన్ ఏంటి అన్నది తెలిసినా దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం, దాని ప్లానింగ్ కూడా చేస్తాం ఎట్లా చేయాలి అన్నది. సో ఈ హాస్పిటల్కి డొనేషన్స్ రూపంలో కూడా చాలా మంది ముందుకు వచ్చారు. సో ప్రొద్దుటూరు అంటేనే బిజినెస్ సెంటర్. సో దీనికి మెయిన్ డోనర్ ముందు కూడా దాదాపు 20 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే గారు డొనేట్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో కూడా ఆయన మాస్క్ కానీ శానిటైజర్ కానీ డొనేట్ చేశారు. చుట్టుపక్కల ఉండే ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా డొనేట్ చేశారు. అట్లా ప్రొద్దుటూరు బిజినెస్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు కూడా చాలామంది డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వెళ్ళి మేము ఈ హాస్పిటల్ వల్ల బయటపడ్డాము అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి డొనేట్ చేయడం జరిగింది. కొంచెం చిన్నదా పెద్దదా అన్నది కాదు, వీల్ చైర్లు కానీ మాస్కులు, శానిటైజర్లు కానీ వాళ్ళు కూడా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని బయటపడిన వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ డొనేట్ చేస్తారు. సో ఎంతో మనకి జీవితాన్ని ఇచ్చింది అనుకుంటే డొనేట్ చేయాలన్న భావన కలుగుతుంది. సో ఈ హాస్పిటల్ కోవిడ్లో ఇంత బాగా కాంట్రిబ్యూట్ చేసింది అనేది మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో మంచి సహకారం ఉంది అధికారులకి, ప్రజాప్రతినిధులకి. సో బాగా పనిచేస్తున్నారు ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మేము కూడా దానికి కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా సహకారాన్ని అందజేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలా. సో మనది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. 120 జిల్లాలు, దేశంలోనే వెనుకబడిన జిల్లాలు ఏంటి అంటే కడప జిల్లా కూడా ఒకటి. మన స్టేట్లో చూస్తే విశాఖపట్నం, కడప, విజయనగరం 3 జిల్లాలు ఉన్నాయి 120. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో మన పర్ఫార్మెన్స్ బాగున్నందుకు మన పర్ఫార్మెన్స్ ప్రతి మంత్ అక్కడికి అలిక్యులేట్ చేస్తాం. మన పర్ఫార్మెన్స్ బాగున్నందుకు మనకు 5 కోట్ల రూపాయలు నీతి ఆయోగ్ నుంచి ఇన్సెంటివ్ అమౌంట్ కూడా వచ్చింది. ఈ ఇన్సెంటివ్ అమౌంట్తో మెయిన్గా ప్రొద్దుటూరు హాస్పిటల్కి ఏంటి సంబంధం ఇన్సెంటివ్ అమౌంట్తో అంటే దాంట్లో 3.5 కోట్ల రూపాయలు పెట్టి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని చెప్పి ప్రొద్దుటూరులోనే, ఎందుకంటే కడపలో ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఉంది, ప్రొద్దుటూరులో లేదు. ఇది సెకండ్ బిగ్గెస్ట్ మున్సిపాలిటీ. ఇవన్నీ ప్రొద్దుటూరు, జమ్మనుమడుగు, పులివెందుల్లో కొంత ప్రాంతానికి ఇక్కడ క్యాటర్ చేస్తుంటుంది హాస్పిటల్, మైదుకూరు నియోజకవర్గం కూడా. సో అందుకని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఇక్కడ కొత్తది స్థాపించాలి. ఈ సెంటర్లో ఎలా ఉపయోగపడుతుందంటే అప్పుడే పుట్టిన పిల్లలకి లోపాలు ఏమైనా ఉంటుంది,
లేదా పిల్లల ఎదుగుదలలో లోపాలు ఏమైనా ఉన్నా, అంటే మాట రాకపోవడం, సరిగ్గా వాళ్ళు ఫింగర్స్ ముడుచుకొని విప్పలేకపోవడం, గ్రిప్ సరిగ్గా పట్టుకోలేకపోవడం, వాళ్ళకి చిన్న మైనర్ వినికిడి లోపం. సో ఇట్లాంటివి ఉంటే ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే కొన్ని సమస్యలు తొందరగా ఇంటర్వ్యూన్ అయితే పెద్ద సమస్య కాకుండా ఉంటాయి. సో సెంటర్ పేరే ఎర్లీ ఇంటర్వెన్షన్. అంటే త్వరితగతిన వీటిని అప్పుడే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇవ్వగలిగితే వాళ్ళు వయసుతో పెద్ద అవుతున్న కొద్ది సమస్య పెద్దదవుతున్నాం. సో దాని పేరే అందుకనే ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. సో కడపలో ఒకటి ఉంది జిల్లాకి, రెండోది ప్రొద్దుటూరులో పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. దానికి కూడా స్థలం కూడా చూసాం. 3.5 కోట్ల రూపాయలు, లోపల మంచి ఎక్విప్మెంట్, పిల్లలకి ఆట వస్తువులు, పిల్లలు ఆడుకోవడానికి చిన్న గాడి వల్ల మ్యాట్ అన్నింటితో ఈ సెంటర్ కూడా రానున్న సంవత్సర కాలంలో ప్రొద్దుటూరు హాస్పిటల్కి అనుసంధానంగా ఈ సెంటర్ కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ఇది మనం ఈ మధ్యలో డెవలప్మెంటల్ యాక్టివిటీ పరంగా చూస్తే ప్రొద్దుటూరు 3.5 కోట్లతో సెంటర్. సో ఇది మేజర్గా ఇష్యూస్. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సలహా కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుపుకున్నాం. ఈ సమావేశం అంతా కూడా ప్రొద్దుటూరు పట్టణ ముఖ్యంగా ప్రజల కొరకు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మిగతా నియోజకవర్గ ప్రజల యొక్క ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షించడానికి కలెక్టర్ గారి నాయకత్వంలో ఏమేమి చర్యలు తీసుకోవాలి, గతంలో ఏ చర్యలు మనం తీసుకున్నాం, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, సరిదిద్దుకునే ప్రయత్నం, ఇవన్నీ కూడా మీ కొరకు మాట్లాడే సమావేశం. ఈ సమావేశం నాకు కానీ, ఇక్కడ పాల్గొన్న మిగతా ప్రజాప్రతినిధులు కానీ అధికారుల పనితీరు వల్ల సంతృప్తి కలిగిందని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ సంవత్సర కాలంలో జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు కోవిడ్ గురించే ప్రధానంగా మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ హాస్పిటల్లో కేవలం 68 మంది మాత్రమే మరణించారని చెప్పి అధికారపూర్వకంగా ప్రకటన చేసినారు కలెక్టర్ గారు. దాదాపుగా 9,000 మంది ఇక్కడ చికిత్స తీసుకుంటే 68 మంది చనిపోయిన 68 మందికి నా ప్రగాఢమైన సంతాపాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్న కుటుంబ సభ్యులకు. అదేవిధంగా దాదాపుగా 9,000 మందిలో 68 మంది పోతే మిగతా సభ్యులందరినీ కూడా, మిగతా ప్రజలందరినీ కూడా ఈ హాస్పిటల్ సంరక్షించినందుకు ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, ముఖ్యంగా హాస్పిటల్ సిబ్బందికి ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ ప్రజలందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. కరోనా వ్యాధి ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో మనకు చైనా దేశం నుంచి మనకు సంక్రమిస్తే ఈ భారతదేశ ప్రభుత్వం మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమైన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు రక్షకుడై నిలబడినాడు. మీరు బాగా గమనించండి ప్రజలందరూ కూడా. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కూడా ఈ రాష్ట్రంలో చేసినంత పరీక్షలు, కరోనా వ్యాధి నిర్ధారణ కోసం చేసిన పరీక్షలు 1 కోటి మందికి పైగా చేసినారు. ఏ రాష్ట్రంలో కూడా జరగాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రాణం పట్ల ఉన్న నిబద్ధత. ఇది ఖచ్చితంగా ప్రజలు గుర్తించాల్సిన అంశం. ఇప్పటికీ కూడా ఆ వ్యాధి నిర్ధారణకు కావాల్సిన ఆ పరంపర నిర్ధారణ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారితోనూ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. 13 జిల్లాలకు సంబంధించిన ప్రజల యొక్క ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ సంవత్సరంలో కరోనా వ్యాధి ప్రబలిన ఈ సంవత్సరంలో సమర్థవంతంగా, సక్సెస్ఫుల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని చెప్పి గర్వంగా చెప్తాను. అది ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా. అదేవిధంగా ప్రొద్దుటూరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇమీడియట్గా కోవిడ్ హాస్పిటల్గా పరిగణలోకి తీసుకున్నారు. కడపలే కాకుండా, రిమ్స్ కాకుండా దీనిని తీసుకోవడం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా సంరక్షించే ప్రయత్నం జరిగింది. నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏ ప్రమాదమైనా సంభవించినప్పుడు ప్రజల యొక్క ప్రాణాలను కాపాడేది ప్రభుత్వమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.